పిఠాపురం నియోజకవర్గం పోటీ నెగ్గారు అనుకోండి, ఒకవేళ బయట నుంచి వాళ్ళు నిధులు రాపని సొంత నిధులతో చేస్తారని నమ్మకం ఒకటి ఉన్నాడు పెద్దవాళ్ళకి ఎక్కువ. ఒక సినిమా యాక్ట్ చేస్తే ఆ డబ్బుతో ప్రజలకు పెడతారు. ఏమి లేనప్పుడే రైతులకు బోల్డ్ డబ్బులు ఇచ్చాడండి. మనిషికి ₹1,00,000 చెప్పి ఇచ్చాడండి. అలా కౌలు రైతులకి. అలా ఏ నాయకుడు ఇచ్చాడండి? జేబులో రూపాయి ఎవడం ఇవ్వలేదండి. ఒక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అలాగా ఎవరికైనా రూపాయి తీసి పెట్టలేదండి ఏ నాయకుడు కూడా. అలా డబ్బులు ఇచ్చే నాయకుడు ఈయనేనండి. నిజంగా ఇటువంటి ఆయన వచ్చారనుకోండి ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారండి. అంటే కేవలం 21 సీట్లు తీసుకోవడానికి ఎలా చూడాలంటే, అంటే పొత్తు వల్ల ఆయనకి ఇంకా సరిపడే, అంటే ఎక్కడైతే నెగ్గుతామో అవి తీసుకున్నారండి. పొత్తు వల్ల తప్పలేదండి. 21 అన్నది 24 అనుకున్నారండి. ఇంకా 3 సీట్లు మళ్ళీ బీజేపీ వాళ్ళు త్యాగం చేశారండి పవన్ కళ్యాణ్ గారు. మెజార్టీ రావచ్చు అంటారా? రావచ్చండి. 1,00,000 లేదంటే ఒక 80,000 అంతగా డౌన్ అయితే. అంటే వంగా గీత గారు, నేను ఈ 5 సంవత్సరాల్లో అంటే వైసీపీ పాలన చాలా బాగుంది, చాలా అభివృద్ధి చేసింది పిఠాపురం అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ ప్రజారాజ్యంలో మేము నెగ్గించామండి మా నియోజకవర్గం. ప్రజారాజ్యంలో కానీ తర్వాత ఇప్పుడు ఎంపీ మన 2019లోని ఇప్పుడు ఎంపీగా నీకు ఏ పనులు కూడా అవ్వలేదండి. అసలు వర్క్ అంటే అవ్వలేదండి. నేను వార్డు నెంబర్ పంచాయతీ వార్డు నెంబర్ అండి, పలానా వర్క్ చేయారని లేదండి. నేను 4 సంవత్సరాల్లో అసలు ఏ వర్క్ అవ్వలేదండి. కుళాయి పోతే కుళాయిలు కూడా వేసేవాళ్ళు లేరండి ఇక్కడ చిత్రాల్లో. దొరబాబు గారు ఉన్న బడ్జెట్ పంచాయతీలో ఉన్నది 1,30,00,000 వాడి చెప్పారండి. మళ్ళీ వేస్తానండి 1,30,00,000 మళ్ళీ 30 లక్షలు వేసిన ఇది లేదండి. డ్రైన్లు కానీ దోమలతో బోల్ ఇబ్బంది పడిపోతున్నాండి. దోమల మంది శానిటైజర్ కొట్టేవాళ్ళు లేరండి చిత్రాల్లో. అదే అంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే ఛాన్సే లేదు అనేసి అంటున్నారు కదా. గ్యారెంటీగా చేస్తారండి వర్మ గారు. కూటమి ద్వారాగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆయనే నెగ్గింతాడండి తిరిగి. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చేసి నేను సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను అనేసి అంటున్నారు. అది ఏమీ లేదండి. ఇంటికి వచ్చి రైస్ ఇచ్చే వరకనే, పెన్షన్లు ఇచ్చే వరకనండి. వారంటీ వ్యవస్థ ఏముందండి? ఏమీ లేదు. అంటే కేవలం యూత్ ఫాలోయింగ్ తో పవన్ కళ్యాణ్ గెలవదు అనేసి అంటున్నారు కదా. యూత్ ఇప్పుడు నాకు 51 సంవత్సరాలు అండి. పెద్దోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారండి. అలాగే యూత్ కోరుకుంటారు. అందుకనే భారీ మెజార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం అండి. అది ఎంతవరకు వస్తుంది అంటే చెప్పలేమండి. 80,000 గ్యారెంటీ అండి. అంటే ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా, సోలో వచ్చింటే బాగుండే పొత్తులతోనే బెటర్? పొత్తులతో అంటే అండి సోలోకి వస్తే చెప్పలేమండి. పొత్తులతో మంచిదని కోరుకున్నాం అండి. ఆ విధంగా జరుగుతుందండి. పొత్తుంటేనే మంచిదండి. అంటే పొత్తు తరఫున పాటించారు చంద్రబాబు గారు. ఎక్కడున్నా కూడా వాళ్ళ పార్టీకే న్యాయం జరగాలి, మిగిలిన వాళ్ళు ఓడిస్తారని ఒక రూమర్ అయితే. మొన్న గడ చంద్రబాబు కొద్ది ఇబ్బందులు పెట్టి ఆయన గట మారి బాగా చేస్తారని కోరుకుంటున్నాం అండి. చంద్రబాబు నాయుడు గారు నల్లా ఏముండదండి అనుకుంటున్నాం. బాగా కలిసారు కాబట్టి బాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి అవుతాయని చూస్తున్నాం అండి. అంటే ఇప్పుడు సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చారు కదా చంద్రబాబు గారు, అవి నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఏమో అంటే పథకాల మీద ఏముందో మేము అభివృద్ధి కోరుకున్నాం అండి. అయినా పథకాలు పెట్టారు జగన్ గారు, అభివృద్ధి లేదండి దానిలో. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో అంటే బెటర్, రాజకీయాలలో అంటే బెటర్? రెండు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని, చిరంజీవి గారి అభిమాని. గీత గారిని చూడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే వంగ గీత గారు నేనే గెలుస్తానని అంటున్నారు. అంత సినిమా లేదు. పిఠాపురం అయితే పక్కా పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజార్టీతో మరీ గెలుతాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ. అది అంటే యూత్ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ పడితే పెద్దల ఓట్లు పడవని అంటున్నారు. అంత లేదు, అంత సినిమా ఏమి లేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణే. అంటే ఆయన రాజకీయంలో రాకుండానే బోల్డంత చేశాడు కదా మనకి, మన పిఠాపురానికి. పేదల్ని చూసాడు, చాలా మందిని చూసాడు కదా. అలాంటప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ కంపల్సరీ. అంటే పొత్తులతో కాకుండా సోలోగా వచ్చింటే బాగుండని కొందరు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. అలా ఏమీ లేదు. ఎలా వచ్చినా సరే బంపర్ మెజార్టీతో 1,00,000 ఓట్లతో వస్తాడు పవన్ కళ్యాణ్. అంటే మీరు పిఠాపురానికి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? అంటే బాగా అభివృద్ధి చెందాలని అదే కదా, పిఠాపురం బాగా. మాది పిఠాపురమే, పిఠాపురం మాది పిఠాపురం. అంటే ఏదైనా మినిస్ట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకు ఉండదు? ఉంటది కదా, ఉంటది కదా. ఆయన అంటే సినిమాలనే కాదు, రియల్ గా కూడా హీరో కదా, మా హీరో రియల్ గా. జై జనసేన. అంటే జనసేనకి తక్కువ సీట్లు ఇచ్చారు కదా, ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు? ఏమి ఎప్పుడు ఇప్పుడే కదా, ఎప్పుడు మా బ్రదర్ ఎప్పుడు అవడం రాదు కూడా. అంటే కొందరు మాటలు ఓన్లీ సినిమాలకే పరిమితమై ఉండాలి కానీ రాజకీయాలు అవసరం అని అంటున్నారు కదా. కుక్కలు బొచ్చిన మరుగుతాయి. ప్రతి కుక్క ఇప్పుడు జంగముడి పోతాడు, కుక్క మరుగుతుంది, ఆడేమో ఐదవుతాడా? అదే కుక్క, ప్రతి కుక్క మురిగే అదేదే అంతే. ఎలా రాసుకున్నా ఓకే.
మనల్ని ఎవరు ఆపేదంటారా? అంతే, తగ్గేదేలా. ఎక్కడ ఎవడరా మనల్ని ఆపేది ఇక్కడ. అంటే మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ లో నాకు ఓట్లు వేయండి అని అర్థిస్తున్నారు కదా, దాన్ని చూసి మీకు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు మనకు తెలియదు ఏముంది, డబ్బుతో కొనే రాజకీయాలు ఈ రాజకీయాలు. మా నాన్న మరి ఎట్టడు కదా డబ్బు, అంతే కదా, డబ్బు ఎట్టని రాజకీయం. డబ్బు లేకుండా ఏది అవ్వదు కదా ఈ రోజుల్లో, డబ్బుతోనే. కానీ డబ్బు ఎట్టినా ఎట్టకపోయినా పవన్ కళ్యాణ్ అయితే కంపల్సరీ పిఠాపురానికి వస్తాడు. ఓకే, అంటే ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారు. పక్కాగా. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకు లేదు, చూద్దరికాను కదా. ఆ రోజు జగన్ ఏమన్నాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఈ రోజు ఇచ్చాము, ఏం చేశాడు, నెట్టేట్లో ముంచేసి నెలమల్లో పెట్టేశాడు. ఇప్పుడైతే నవరత్నాలు, సచివాలయం వ్యవస్థ, అయ్యో చాలా బాగున్నాయి కదా. అవన్నీ సూపర్ ఉన్నాయి. అవన్నీ తెలియని ఏమీ కాదు కదా, పైకి చెప్పలేరు అంతే జనాలు. అంటే చంద్రబాబు నాయుడు కూడా అంతకి డబల్ ఇస్తా పథకాలు అంటున్నారు కదా. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. అంటే ఏపీలో సీఎం ఎవరు కావచ్చు అనుకుంటున్నారు? ఇంకెవరు, మా అన్నయ్యే. ఎవరు? జగన్ అన్నే? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏమండి వాళ్ళకి ఇస్తారా తెలియదు కానీ ఎవరు సెంటిన్నర భూమి ఇస్తే వాళ్ళకే వేస్తామండి ఓట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా నియోజకవర్గంలో, సో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటు వేసే ఛాన్స్ ఉందంటారా? ఏమో అండి, అప్పటికి మా ఆలోచనలు ఎలా ఉంటే అలా చేస్తామండి, అంతే అండి. అంతకు మించి మేమేం చేయలేమండి. అంటే పిఠాపురంలో నేను గెలిస్తే అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అయితే అంటున్నారు కదా. మొత్తం అందరూ అంటున్నారండి, మరి ఎవరో ఏం చేస్తారో తెలియదు కదండి. అదేండి, దాన్ని బట్టి చేస్తామండి. అంటే ఇంతకు ముందు వంగా గీత గారు గెలిచారు కదా, అప్పుడు ఏమన్నా అభివృద్ధి చేశారా? అప్పటికి మ్యారేజ్ అవ్వలేదండి, ఇప్పుడు అయ్యిందండి. మరి ఆవిడ పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఒకవేళ ఆవిడ నెగ్గితేనంటే సెంటిన్నర భూమి ఇస్తాను అంటుంది, మరి అది ఎంతవరకు కరెక్టో మరి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనడం లేదా? అంటున్నారండి, ఆయన అంటున్నారు, జగన్ అంటున్నారు, అందరూ అంటున్నారు. ఇప్పుడు జగన్ వచ్చారు, భూమి ఇచ్చారు మాకు. మా ఎమ్మెల్యే అదే ఏం పేరు పండు దొరబాబు గారు, మరి ఇప్పుడు భూమి చూపించారు కానీ పలా దిక్కున భూమి అని ఏమి చూపించలేదు కదండి. అందుకని అంటున్నాం, ఎవరు నగ్గినా కాడికి మాకు భూమి ఇస్తే వస్తామండి, అంతే. నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని చెప్తారా? మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, చేస్తాడని అన్ని. పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం అండి మాకు. అంత 100 రూపాయలు పొట్టి చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఉంటే అధికారంలోకి వస్తే ఇంకా బాగా చేస్తాడు, అదే నమ్మకం. అంటే ఇప్పుడు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మెజార్టీ 1,00,000 మెజార్టీ వస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి దాదాపుగా ఓటుకి 5,000 నుండి 10,000 వరకు ఇచ్చినా ఏం పని అవుతుంది, ఎంత ఇచ్చినా ఏం పని అవుతుంది, పవన్ కళ్యాణ్ చేస్తారు. డబ్బులు తీసుకుంటారంటే పవన్ కళ్యాణ్ చేస్తారు. అంటే ఇరువైపులా ధన ప్రవాహం అనేది ఉంటదంటారా? అటు టీడీపీ కూటమి తరపున, అదే విధంగా వైసీపీ తరపున ఏముండదండి. పవన్ కళ్యాణ్కి వేస్తారండి. పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు కూటమితో రావటాన్ని ఎలా చూస్తారు? సింగిల్ గా వస్తే బాగుండేదా, లేదా కూటమిలోనే మీరు సమర్థిస్తారా? మా పవన్ కళ్యాణ్ ఏదంటే అదేండి. ఇంకా పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు ఏది తీసుకుంటే అదేనండి. కూటమితో వచ్చినా ఒంటరిగా వచ్చినా మాకు ఏదంటే అదేనండి. ఎలా వెళ్ళమంటే అలా వెళ్తాం మేము పవన్ కళ్యాణ్. అంటే యువకుల ఓట్లే కాకుండా పెద్దల ఓట్లు కూడా పడే ఛాన్స్ పడతాయండి. ఈసారి పడతాయండి కంపల్సరీ. పెద్దలు మారారండి, పడతాయండి, మారారండి, చాలా వరకు మారారండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంది? అతను ఏదంటే అదేండి, అభివ్యూహంలో అది ఏముందో మనకేం తెలుస్తుందండి. అంటే జనసేన అభ్యర్థులు ఉంటారు కదా, అంటే తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల కొందరికి అంటే ఆశలు అమ్ముకొని పార్టీ గురించి కష్టపడిన ఉంటారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా. అతనికి ఏదో చూపిస్తాడండి, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు ఏదో చూపిస్తాడండి. అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్ట్ ఉంటదంటారా? ఉంది కదండి, వరం చెప్పాడు కదండి, వరం సపోర్ట్ ఉందని కంపల్సరీ. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పరిస్థితి ఏంటంటారు? ఇండిపెండెంట్ గా పోటీ చేసి లేదు కదండి, చెప్పలేదు కదండి, పోటీ చేస్తానే. వంగా గీత ప్రభావం ఏమైనా పవన్ కళ్యాణ్ మీద ఉండదు? అసలు ఏముండదు పవన్ కళ్యాణ్ అండి. అంటే ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అన్నదాపు చెప్తామండి. ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఏముంటదండి, వాళ్ళు మాట్లాడుకుంటారు, అదే నాయకులు మాట్లాడుకుంటారు ఇద్దరని అన్నదండి. అంటే 5 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి లేదు అనేసి ఆల్రెడీ లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఉంటాయి కదండి, ఏదో ఉంటది కదండి. ఎప్పుడంటే అది ఏదో చెప్తాడు, ఇంకా అవ్వలేదు కదండి. ఎలక్షన్ అవ్వాలి, రిజల్ట్ రావాలి, అప్పుడు మాట్లాడుకుంటారు లేదన్నది. అంటే కొందరు వంగా గీత గారు అయితే ఇక్కడనే ఉంటారు లోకల్లా, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటాం, మా సమస్య ఏదన్నా ఉంటే దగ్గరలో చెప్పుకోగలం కానీ హైదరాబాద్ కి వెళ్ళలేం కదా అని అంటున్నారు కొందరు. దీని మీద మీ అభిప్రాయం? ఉంటారు కదండి,
మాకు ఆపడదండి. అయినా ఇన్ఛార్జ్ అవలం పెడతారు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ అవలం పెడతారు కదండి. వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరు ఉంటారండి, బయట వాళ్ళని అందరూ. వంకాయ కథలు బయట నుంచి వచ్చిందండి, ఊళ్ళో మనిషి అడగండి, కాయం నుంచి వచ్చిందండి, ఎవరో ఇన్ఛార్జ్ పెడతారు కదండి. ఈసారి పీఠాపురంలో ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు సూపర్ 6 అని పథకాలు చేసుకొచ్చారు కదా, కూటమి మేనిఫెస్టోగా సూపర్ 6 అని తీసుకొచ్చారు. ఎంతవరకు నెరవేర్చవచ్చు అంటారు? ధీటుగా నవరత్నాలకు ధీటుగా ఉంటదా? ఉంటదండి, కంపల్సరీ ఉంటది. జగన్ పాలన ఎలా ఉంది? ఇంకా అది మేము చెప్పడం ఏం తెలియదు. ఇంకా మా వాళ్ళ మేము ఉంటదండి. ఇంకా ఏమైనా పథకాలు కరెక్ట్ అందుతుండే? అందుతున్నాయి లేండి అనుకోండి, అందుకోళ్ళకి అందుతున్నాయి. ఇంకా ఆల్రెడీ ఏమి చెప్పలేము. అంతే. ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? జగనానికి వేస్తామండి. ఎందుకండి చెప్తారా? అతను అన్ని పథకాలు ఇచ్చాడు మాకు. ఇంట్లో అమ్మవాడు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడండి మాకు. మా ముసలోడు పెన్షన్ ఇచ్చాడు. అన్ని మా వల్ల మేము పొందాం గానీ మేము లాసిపోవాలని. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? అది మేము ఇప్పుడు పరిపాలన ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మేము ఆయన పొందుతున్నాం. అతను ఇస్తాడో అతను రాని ఇస్తాడో ఇవ్వడో మాకేం తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తానని వాడు ఇవ్వడం మానేశాడు. అవి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇస్తానంటే ఏమి ఇస్తాడు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు? నాకు వస్తే చంద్రబాబు నాయుడు అది కాదని మా జగన్ వస్తేనే మరి. జగన్ వస్తేనే బాగుంటది అంటారు. అంటే జగన్ గారు 2024 సీఎం అయితే మీరు ఆయన నుండి ఏం కోరుకుంటున్నారు? అమ్మవాడు పెన్షన్ రాని ముసలాళ్ళు కొడుకులే చూడలేదండి. ఇప్పుడు 10 తారీఖు రాబోతుకి తలుపు తట్టి ఇస్తున్నాడు. అలాంటప్పుడు అతన్ని చూస్తారు కానీ వెనకాల ఉన్న వాళ్ళు చూడరు కదండి. చాలా మందికి కూడా అన్ని పథకాలు రావట్లేదు అని అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మాకైతే అన్ని పథకాలు వస్తున్నాయండి. మరి ఎవరికో ఉన్నవాళ్ళు లేదని అంటున్నారేమో తెలియదు కానీ మాకు అన్ని పథకాలు మాకు ఇచ్చినప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరండి? అందరికి ఇస్తారు కదా, లబ్ధి పొందిన వాళ్ళకి అందరికీ ఉన్నాయి కదండి. లేదని ఎలా చెప్తే మనం వింటాం. అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అలా ఉందండి. బాగుందండి. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు జగన్ గారి ప్రభుత్వంలో అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఉద్యోగాలు అంటే వాళ్ళు తాలెప్పుడు పెట్టి ఉంటాయండి. ఉద్యోగాలు మీరు చెప్పండి, మీరు చెప్పండి. జాబులు కొన్ని మందికి వచ్చాయండి, మరి కొంతమంది రాలేదంటే అంటే ఫైనల్ గా మీరు జగన్ గారే సీఎం అవ్వాలనుకుంటున్నారు. జగన్ గారు సీఎం అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా గీత గారిని చూడాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్. అంటే మేము చాలా అభివృద్ధి చేసామనేసి వంక గీత అంటం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ నుండి మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? కొత్త వ్యక్తి కదా. అంటే ఇప్పుడు ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? వర్మ గారు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? వర్మ గారు వ్యతిరేకిస్తున్నారు అనేసి అంటున్నారు కదా. అంటే ఆయన వర్గీయులు ఎక్కువ మంది ఉన్నారు కదా, చాలా మంది 2 పార్టీలకు ఉన్నారు అనేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? కూటమితో రావటాన్ని ఎలా చూస్తారు? అంటే యూత్ ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ పడతాయి, అంటే పెద్దల ఓట్లు పడవని అంటున్నారు కదా. మేము పెద్ద యూత్ మేము వేస్తాం, సరిపోతా మా తరచు అర్థమవుతుంది. మేము వేస్తాం. పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? సూపర్ గా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఓల్డ్ మంది ఇస్తారని మాకు ఆశ. రాగి మంది ఏమంటే క్వాలిఫై చేస్తారు చేతులు. కొందరు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఆయన సోలోగా వచ్చింటేనే బాగుండే, ఈ పొత్తులతో కాకుండా అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలాగైనా నెగ్గేస్తాడు, ఎలాగైనా నెగ్గేస్తాడు, అంటే ఈ పార్టీని అనేది బీజేపీలో కలుపుతారని రూమర్స్ ఉన్నాయి కదా, జనసేనని. అది నిజం అంటారా లేదంటే రూమర్స్ ఏనా? మాకు పని ఉంటుంది, కూరగాయ గురించి చెప్తాను ఆలోచన ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా గీత గారిని చూడాలనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ సార్. అంటే ఇప్పుడు గీత గారు వచ్చేసి నేను అంటే వైసీపీ వాళ్ళు చాలా అభివృద్ధి చేశాను, సో నాకే ఓటేస్తారని చెప్తున్నారు కదా. ఏం చేయలేదు వచ్చే కానీ ఏం చేయలేదు. ఇల్లు పట్టాలు ఇస్తాను, ఇల్లు పట్టాలు ఏం అవ్వలేదు, అలా ఉండిపోయినది. దాని కంప్లైంట్ అలా ఉండిపోయినది. ఏమని ఇచ్చారంటే ఏం అవ్వలేదు, చూస్తున్నా ఇస్తారమని. అది మేము 20 రోజులు అయిపోయాం మాట. ఇస్తారనుకున్నా మేము 20 రోజులు అయిపోయాం. ఏదో పవన్ కళ్యాణ్ వస్తే అంటే దొరబాబు గారిని కాదని సీటు గీత గారికి ఇవ్వడం పైన మీ అభిప్రాయం?
జనసేన పవన్ కళ్యాణ్. మరి ఆయన రేంజ్ తట్టుకోవాలంటే కొంచెం ఆవిడ ఆల్రెడీ ఎంపీ కేటగిరీ కదా వంగ గీత గారు. సేమ్ మరి పవన్ కళ్యాణ్ గారు రేంజ్ తట్టుకోవాలంటే ఆ మాత్రం కేటగిరీ ఉన్న వాళ్ళకన్నా ఇస్తేనే అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్ గారికి? మాక్సిమం ఒక 50,000 దాకా అవ్వచ్చు. 50,000 అంటే వర్మ గారు సపోర్ట్ చేయరు అనేసి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సపోర్ట్ చేస్తున్నారు కదా. సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు అలా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి నుండి ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? నియోజకవర్గం మళ్ళీ మేము వాళ్ళకి మాక్సిమం సొంత డబ్బులు పెట్టి చేసిన ఆయన గవర్నమెంట్ డబ్బులు వస్తాం ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తారు కదండి. అంటే మా ఊరు ఓ రేంజ్ లో ఉంటుందని మేము కోరుకుంటాం. అతను రావాలని మేము అంటే ఇప్పుడు జగన్ గారిని చూస్తే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి నా పథకం వెళ్తుంది అంటున్నారు కదా, దాని మీద మా అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అన్నది పెట్టింది రైతే చేయిస్తానే. ఇప్పుడు అమ్మఒడి నాన్నఒడి అంటున్నారు కదా, కానీ జగన్ గారు చేసినంత స్కూల్ బాగు చేశారు, దాంట్లో మెచ్చుకోవచ్చు. కానీ అమ్మఒడి ఇలాంటి అన్నది జనాన్ని సౌకర్యతానని చేయడానికి అంతే. ఏ సొంత పిల్లలు పట్టించుకోలేరు. అదేదో రేట్లు తగ్గించుకుని చేసుకుంటే సరిపోద్ది. ఈ రేట్లు పెంచేసి ఇది చేసుకున్నా కరెక్ట్ కాదు నా ఒపీనియన్. డిగ్రీ అయింది, మాకు డిగ్రీ 1 year అవుతుంది, 1 year 2 years అవుతుంది. ఎవరికి ఏ జాబ్స్ లేవు, ఖాళీ. అంటే 10,000 చేయాల్సి వస్తుంది, 10,000 12,000 చేయాల్సి వస్తుంది జాబ్ ప్రైవేట్ కంపెనీలో. అంటే 21 సీట్లు తీసుకోవడాన్ని ఎలా చూస్తారు మీరు? అంత రాజకీయం మనకు తెలియదు కదా, ఇంకా వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్న చేయొచ్చని హోప్ అయితే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఓట్లు, ఫ్యాన్స్ ఓట్లు మాత్రమే పడతాయని అంటున్నారు. అంటే పెద్దల ఓట్లు పడవు. ఏం కంగారు మా మనవడు వస్తారని పెద్ద పెద్ద ముసలాటల్లో చెప్తున్నారు. మీరంతా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళప్పుడు భయం దేనికన్నా అతను తడికొట్టేసి పడుకోవచ్చు ఈజీగా. అంటే కొందరు సినిమాలు ఉన్నప్పుడు విమర్శలు లేవు, రాజకీయాలు లేకొచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా, దీని బదులు సినిమాలే చేసుకోవడం బెటర్ అని కొందరు అన్నారు. ఆయన సుఖపడడం కోసం ట్రై చేస్తారు. సుఖపడితే ఎవరితో మాట అనిపించుకోగలదు కదా. ఆయన ఏమన్నా చేద్దామని బయటకు వచ్చాడు. ఇప్పుడు సుఖం ఎందుకు ఆయన ఓపెన్ గా చెప్పాడు, రోజుకి 2 కోట్లు వస్తుంది నాకు సినిమా చేస్తాను. సరిపోదు, 2 కోట్లు ఆయన రాయల్టీగా బతకచ్చు. కానీ ఎందుకు వచ్చాడు ఎండలో గట్ట సినిమాలు ఆపేసుకుని? నెంబర్ 1 ఆయన సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ కూడా మాక్సిమం ఆయనకి వస్తుంది. అంతలా అయిపోతుంది జనాల్లోకి ఎందుకు వచ్చాడు? ఆయన అంతటా ఏదో చెయ్యాలని ఆయన వచ్చాడు. దాంట్లో ఎంకరేజ్ చేయడంలో తప్పేం లేదని నా ఒపీనియన్. తప్పేం లేదు కదా ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు సినిమాలు తీసి జనాలకు ఖర్చు పెడుతున్నాడు, అదేదో గవర్నమెంట్ ఆయన హెల్ప్ చేస్తారంటే బాగానే ఉంటది కదా. తప్పలేదు. అంటే ఇంతకుముందు దొరబాబు గారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? వద్దనా వద్దా? ఏం లేదండి. ఏం లేదన్నా అలవాటు. కానీ అంటే ఇప్పుడు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి మనకి టీడీపీ కూటమికి, టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు 175కి? నేను కాకపోతే మనకి అంత తెలియదండి. మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పిఠాపురం మట్టికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మీరు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? మంచి క్యాండిడేట్ అండి, హానెస్ట్ క్యాండిడేట్, మంచోడు, మనోడు, అనుకున్న పని సాధించేవాడు. జగన్ గారు చూసుకుంటే నవరత్నాలు, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టారు కదా, దీనివల్ల వంగ గీత గారికి ప్లస్ అయ్యే ఛాన్స్ లేదంటారా? సంక్షేమ పథకాలు పెట్టడం కరెక్ట్ అండి. ఎవరి పిల్ల నాకు పూజించుకుంటాడు. 18 ఏళ్ళతో మేము బ్రతకలేదు. రేట్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. బ్రాందీ షాపులు తీసేస్తా అన్నారు. బ్రాందీ షాపులు తీసుకుంటే చదువుకున్న స్టూడెంట్స్ బ్రాందీ షాపులు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు. రోడ్లు పడే డ్రగ్స్, గంజాయిలు, మందులు ఈ బారి పడిపోయింది రాష్ట్రం అంతా. రాష్ట్రం నో డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఒక రాజధాని లేదు అంటే రోడ్లు బాగోలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, డబ్బులు వేస్తున్నాడు, జనాలు కొనుక్కుంటున్నాడు, అంత తప్ప ఏం డెవలప్ లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారిని చూసుకున్నా కూడా కూటమితో వస్తున్న పార్టీ కదా, సో ఆయన కూడా నేను జగన్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను అనేసి అంటున్నారు కదా. ప్రజలు మరి ముందు అలవాటు చేసిన వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇంకో పథకాలు పెడతామంటే అవి ప్రజల్లోకి వెళ్ళవు. ఆయన వేసాడు, ఈయన తీసేసాడని వస్తుంది. కానీ ఆయన ఏంటంటే మెరుగ్గా పెట్టాడు. ఆయనకంటే ఈయన సంవత్సరానికి ఇస్తాడు, చంద్రబాబు నాయుడు గారు నెల నెల దాన్ని పే చేస్తారు ఆ డబ్బుని. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు పిఠాపురంలో? అంటే 50,000 పైన వస్తారు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు హైకమాండ్ మొత్తం పిఠాపురంలోనే దిగింది వైసీపీది. ఈసారి ఓటుకి 5,000 నుండి 10,000 వరకు అయినా ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు అనేసి అంటున్నారు కదా. తీసుకున్నా ఓటు పవన్ కళ్యాణ్ పడుతుంది. 1,00,000 ఓటుకి 1,00,000 ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్కి పడుతుంది, పవన్ కళ్యాణ్ ఇస్తాడు.
అంటే ప్రజల పవన్ విశ్వాసం. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నియోజకవర్గాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? మోడల్ సిటీ ఆల్రెడీ అయిపోయిందండి. రింగ్ రోడ్డు మోడల్ సిటీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పెట్టేవాళ్ళు డెవలప్ చేయలేదు. పవన్ కళ్యాణ్తోనే సాధ్యం అవుతుంది. యూత్ ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ పడతాయి, పెద్దల ఓట్లు అనేది పడవని అంటున్నారు కదా. పెద్దవాళ్ళు కూడా అండి మీరు సర్వే చేస్తున్నారు కదా, పెద్దవాళ్ళు ఎక్కడ చూసినా సరే చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళు కూడా మాట్లాడతారు, ఎవరి అభిమానంలో వాళ్ళు మాట్లాడుకుంటారు. అయితే చదువుకున్న ప్రకారంగా డెవలపింగ్ మాకు కావాలా, చదువుకున్న ఆ పిల్లలు ఉన్నారు, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలా. ఇలాంటి బుద్ధి చూపు చూసేవాళ్ళు మనకి ఇలాంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి పొత్తు మాకు కావాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరికి వచ్చింటే బాగుండేది పొత్తులతో కాకుండా అని కొందరు అంటున్నమాట. ఇప్పుడు పరిస్థితి పెట్టి అందరూ కూడా ఒకటే వాళ్ళు పోటీ చేస్తున్నారండి. ఏ పార్టీ అయినా మొత్తం 3-1 ముందుసారి కూడా 3-1 అయినప్పుడే తెలుగుదేశం గెలిచింది. తర్వాత మధ్యలో విడిపోవడంలో ఇలా ఉన్నది. 10 మంది కలిసి ఉండేవారు విడిపోవడం వల్ల పోయింది. అంటే ఇప్పుడు ఉచితాల వల్ల జనం సోమరబోతులు అవుతున్నారని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. ఇప్పుడు అవే ఉచితాలు మేమిస్తామంటే మరి అప్పుడు సోమరబోతులు ఎవరంటారా? డెవలప్ అవుతుంది కదండి. ఇప్పుడు డెవలప్ ఆల్రెడీ రాజధాని కడతారు, పోలవరం ప్రాజెక్ట్ కడతారు, రోడ్లు వేస్తారు అండి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీ రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న కుర్రాళ్ళకి ఉపాధి కలుగుతాయి. ఇప్పుడు మీరు ఇచ్చినా తీసుకుంటాం, మాకు ఇచ్చినా మేము తీసుకుంటాం, ప్రతిదీ కూడా తీసుకొని తింటాం, గవర్నమెంట్ ఇచ్చింది. అయితే పిల్లలకు ఉపాధి కావాలి కదండి. వాళ్ళకి చదువులకు ఉన్నారు, ఇంజనీర్లు చదువుకున్నారు, డాక్టర్లు చదువుకున్నారు, లాయర్లు చదువుకున్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలంటే మనకి ఇండస్ట్రీస్ కావాలి, ముఖ్యం, రాజధాని ముఖ్యం అండి. కాలేజీలు కట్టాలి. ఇలాంటి ఏది లేదు, డెవలప్ ఏమీ లేదండి. డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నాం అంతే. అన్న, పిఠాపురం నియోజకవర్గంలో మీరు వంగ గీతాని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చూడాలనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లాస్ట్ టైం వేస్తేనే చాలా బాగుండేది. అంటే వంగ గీత గారు కూడా చాలా జెన్యున్ క్యాండిడేట్. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా బెస్ట్ క్యాండిడేట్ ప్లస్ సీఎం ఆస్పిరెంట్ కాబట్టి ఇక్కడ పోటీ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత యాక్చువల్గా ఈస్ట్ గోదావరి ఎంచుకోవడం అనేది చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే పిఠాపురంలో పాదగాయ క్షేత్రం కానీ, దత్తాత్రేయ క్షేత్రం కానీ, ఇక్కడ బాగా ఈస్ట్ గోదావరికే ఒక శక్తిపీఠం అనేది ఇక్కడ ఉంటాం. తర్వాత ఆ క్షేత్రంలోంచి నియోజకవర్గాన్ని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం అనేది ఒక చాలా విశేషం అనేది చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూర్వం మన ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అయినటువంటి మన క్యాండిడేట్ అయినటువంటి వంగ గీత గారు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా కట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు వీళ్ళు క్యాష్ ఫీలింగ్ లేకుండా కూడా సపోర్ట్ చేయటం, తర్వాత సేవా కార్యక్రమాలు చేయటం, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కార్యక్రమాలు. అంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 2-3 ఒక బ్లాక్స్కి వంగ గీత గారి పేరు ఉండడం అనేది నేను చాలాసార్లు గమనించాను. అటువంటి ఎంపీ నిధుల నుంచి తెచ్చి చేశారు చాలా సేవలు. కానీ అట్ ది సేమ్ టైం ఆలోచిస్తే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోవడం అనేది చాలా ఆవశ్యకం. ఎందుకంటే రైతులకి అతను సొంత డబ్బు ఒక 30 కోట్లు అనేది మనం ఇవ్వటం అనేది ఏ రాజకీయ నాయకుడు చేయదు. ఇది డేర్ అనే చెప్పాలి. 30 crores మన సినిమాలు చేస్తే ఎంత వస్తుంది? ఒక 100 కోట్లు సంపాదించాడు. దాంట్లోంచి ఒక 30% రైతులకి. అంటే రైతే ఈరోజు మన దేశానికి వెన్నెముకని మనం అందరం చెప్పుకుంటాం. ఆయన ఏ స్వార్థం లేకుండా ఒక 30 crores అక్కడ ఇవ్వటం అనేది, రైతులు చనిపోయిన రైతులకి 1 లక్ష రూపాయలు చొప్పున చెక్కులు ఇవ్వడం అనేది చాలా ఆదర్శవంతమైంది. ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, తర్వాత అట్ ది సేమ్ టైం మన గవర్నమెంట్ కూడా 7 lakhs ఎప్పుడైతే కాంపెన్సేషన్ ఇవ్వాలో ఈ 1 lakh ఇవ్వటం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఈ 7 lakhs కాంపెన్సేషన్ కూడా మనకి అట్ ది సేమ్ టైం ఇచ్చిన తర్వాత వెంటనే మనకి అది కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మన లాస్ట్ టైం భీమవరం గాజువాకలో ఓడిపోవడానికి ఏదో డబ్బులు ఖర్చు పెట్టారు అది ఇదని కాదు. కానీ అతను ఏంటంటే మన ఆవేశపరుడని అందరూ అనుకుంటారు. అతను ఆలోచనపరుడైన సేవా తత్పరత ఉన్నది కాబట్టి, అతని దగ్గర సేవ చేసే గుణం ఉంది కాబట్టి 10 మందికి ఉపయోగపడే ఇప్పుడు వరకు అతని మీద అవినీతి ఆరోపణలు లేవు. ఒక్క రూపాయి కూడా అవినీతి ఆరోపణలు లేవు. జగన్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఇంకా వేరే క్యాండిడేట్స్ ఎవరైనా సరే అవినీతి ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ మన పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఏ విధమైన అవినీతి ఆరోపణలు లేవు. అంటే కొందరు ప్యాకేజ్ స్టార్ అని కూడా అంటారు కదా, దాన్ని మీరేమంటారు? బయట వాళ్ళు చెప్పేది చాలా మంది అలా చూడలేదు కదా. మనం ఇచ్చినట్టు రుజువు చేయగలిగితేనే మనం ఏదైనా ఆరోపణ అనేది చేయాలి. మనం ఏదైనా ఒక మనిషిని ఆరోపణ చేసాము అంటే దాన్ని రుజువు చేయగలగాలి.
ఇదిగో నేను ఫలానా టైంలో అతనికి ఇవ్వటం నేను చూశాను అని ఆరోపణలు చేయి. ఇప్పుడు ఏమీ చేయలేక కదా అతని మీద పెళ్లిళ్ళ మీద కానీ అతని వ్యక్తిగత విషయాల మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయాల మీద కానీ వాళ్ళు ఆరోపణలు చేయగలుగుతున్నారు తప్ప, మామూలుగా వ్యక్తిగతంగా చేయగలుగుతున్నారు తప్ప రాజకీయంగా కానీ అతని సేవాగుణం మీద కానీ అతని ఒక సినీ ఫీల్డ్లో అతను బతికిన విధానం గురించి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కామెంట్ చేసే అవసరం కానీ ఆవశ్యకత కానీ వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే బయట పార్టీ వాళ్ళు ఎంత చేసినా కూడా అది రుజువు చేయలేరు అనమాట. అంటే అతను రెచ్చిపోతాడు. అంటే ఏదైనా ఒక మాట అన్నప్పటికీ దాన్ని ఆవేశంగా ఆ పక్కన వాళ్ళు ఎవరు ఉండరు, సపోర్టర్స్ ఎవరు లేరు కాబట్టి, ఒకళ్ళే కాబట్టి, వన్ మ్యాన్ షోయే కాబట్టి అతనే ఆవేశపడిపోతాడు. అదే మీకు జగన్ గారిని ఏదైనా అంటే పక్కనున్న ఒక ముఠా ఉంటది కాబట్టి ఆ ముఠా నాయకులు రెచ్చిపోతారు. ఇక్కడ ఏంటంటే ఇతనే కాబట్టి వన్ మ్యాన్ షో కాబట్టి ఇతనే రెచ్చిపోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత మెజారిటీ రావచ్చు అన్న? అంటే ఇక్కడ ఒక 90,000 అంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఒక 90,000 ఓట్లు ఉన్నాయి. తర్వాత టీడీపీ వర్గానికి లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ ఎంతో కాదు, దగ్గరగా ఒక 10,000 మెజార్టీ, తక్కువలో తక్కువ ఒక 10,000-15,000 మెజార్టీ. ఆ మెజార్టీతో పోల్చుకుంటే ఈసారి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి మనం అసెంబ్లీకి పంపించుకుంటే సమస్యల మీద పోరాడతాడు. తర్వాత సీఎం క్యాండిడేట్ అంటే అవకాశాలు ఏ విధంగా వస్తాయన్నా మనం చెప్పలేం. ఎందుకంటే ఒకసారి ఎన్టీఆర్ వెళ్ళిపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్రావుకి ఏ విధంగా అవకాశం వచ్చిందో అలాగే ఏమో సీఎం నువ్వే చేయాలి అవకాశం వస్తే అందరూ సిఎల్పి నేతను ఎన్నుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాకు కావాలని అందరూ అనుకుంటే 24 సీట్లు అంటే మాటలు కాదు. ఇప్పుడు 70-80 సీట్లు ఇప్పుడు మనకి మెజార్టీ కేవలం 24 నుండి 21కి జారిపోయారు కదా. దాని మీద మనకి 21 అంటే ఇప్పుడు అక్కడ మనం గెలిచిది 100% గెలవాలనే ఆ 21 తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 175 కూడా అతను పోటీ చేయొచ్చు. 175 ఇప్పుడు 75 ఇతను పోటీ చేసి 100 పోటీ చేసి మళ్ళీ దాంట్లో 30 ఓడిపోయి 20 ఓడిపోయి అలా కంటే మనం ఎక్కడైతే మన స్థానబలం ఉందో అక్కడ ఆయన రుజువు చేసుకుందామని తక్కువ తీసుకుని ఈసారి బలపడి మనకి తక్కువ పోర్ట్ఫోలియోస్ తీసుకుని లేదంటే మనకి ఏదైనా మంచి పోర్ట్ఫోలియోస్ తీసుకుని డెవలప్మెంట్ అనేది చూపించి ప్రజలకి సింగిల్గా వెళ్దామనే ఒక సంకేతాన్ని ఇచ్చాడేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకల్ ప్రజలు కూడా భీమవరం గాజువాకలో కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేసినా సరే ఆయనే విన్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు తెలిసి గ్రంథి శ్రీనివాసరావు గారు భీమవరంలో 100 కోట్లు పంచాడని రూమర్ మాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది కదా, ఎక్కడో ఉన్న మిథున్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జి ఎందుకండి, ఎక్కడో ఉన్న ఇప్పుడు కాకినాడ ఇప్పుడు లోకల్లో ఉన్న 2 నాయకులు అంటే ఒక కాపు నాయకులు ఒక రెడ్డి నాయకుల్ని ఇక్కడ దించి 7-8 నాయకులను దించి ఒక మనిషిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. పిఠాపురం అనేది ఈ జిల్లాలో అతను వేయటం వల్ల ఒక 4-5 కాన్స్టిట్యున్సీలు మనకి ప్రభావం చూపే అవకాశం ఉంది. తర్వాత అట్ ది సేమ్ టైం కాపులందరూ కూడా అనుకుంటున్నారు ఏంటంటే ఒక 70-75% కంపల్సరీగా పవన్ కళ్యాణ్కి ఓటేద్దాం అనే వ్యక్తిత్వంలో ఉన్నారు. తర్వాత టీడీపీ ఓటు బ్యాంక్ ఎంత కలిస్తే అంత మెజార్టీ వస్తుంది. తక్కువ మేము అనుకునేది ఒక 50,000 ఓట్ మెజార్టీస్ తోటి ఎప్పుడైతే మేము గెలుస్తాడని అనుకుంటున్నాం. అంటే కూటమికి 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి మనకి మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జగన్ పాలన కూడా మనం తీసిపడేయగలదు. జగన్ పాలనలో ఏమైందంటే డైరెక్ట్ పబ్లిక్ కూడా మన అకౌంట్ కి వెళ్ళింది, కానీ అభివృద్ధి అనేది చాలా కుంటుపడింది. అయితే మనకి ఎంత అయితే ఫ్రీ అని చెప్పేసి అన్ని ఐటమ్స్ మనకి ఇంటికి చేర్చినంత మాత్రాన మనం బతకడానికి ఆ ఒక్కటి సరిపోదు కదా. అయితే ఏంటంటే ప్రతి వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఇప్పుడు ఏజెన్సీ ఏరియా అంతా కూడా జగన్ వైపు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఏజెన్సీ ఏరియా అంతా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకు మనం ఎప్పుడు కూడా ₹1 చూడని లక్షలు మన అకౌంట్లో పడుతుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. అటువంటిది మేము అది కూడా హర్షిస్తున్నాం. కాకపోతే ఏంటంటే అతను నిరుద్యోగులకు కానీ ఏదైతే పెన్షనర్స్ కానీ సరైన వాలంటీర్స్ ఉద్యోగాల పేరు చెప్పి ఉద్యోగాలు తీసామని చెప్తాం. ఈ టైపు చిన్న మిస్టేక్స్ వల్ల తర్వాత ఏంటంటే ఎప్పుడు బయటికి రాకుండా భయపడుతున్నట్టుగా ఆడిచేత ప్రెస్ మీట్లు పెట్టించి ఆ చూడటంతో మాకు ఓటమి భయం పట్టుకుంది ఇతనికి కూడా. తర్వాత కాకినాడ సభలో కూడా మనం చూసినట్లయితే ఈ ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదించండి ఈ టైప్ చెప్తుంటే ఇతనికి ఓటమి భయం పట్టుకుంది అని మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ అంచనాలు చూసుకున్న తర్వాత ఏంటంటే టీడీపీ కూడా చిన్న పార్టీ కూడా కాదు. తర్వాత మనం ఆల్రెడీ పిఠాపురంలో లాస్ట్ టైం వర్మ గారు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే రైతులకి వర్షాభావం లేని అంటే ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే ఛాన్స్ లేదంటున్నారు కదా. ఛాన్స్ లేకపోవడానికి నేను ఆల్రెడీ పర్సనల్ గా కలిసి ఆల్రెడీ ఫుల్ సపోర్ట్ మద్దతు ఇవ్వటం. తర్వాత ఏంటంటే ఒక వ్యక్తి
ఎప్పుడైతే టికెట్ ఆశించున్నారో, తర్వాత గతంలో కూడా ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి ఉన్నారో అతనికి టికెట్ ఇవ్వకపోవటం, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ రాకపోతే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి దగ్గర పిలిపించుకుని అతనితోటి మంచి అట్లా మాట్లాడి మీకు మంచి గౌరవాన్ని ఇస్తాం, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం, ఒక మినిస్టర్ పదవి కూడా అంటే ప్రమోషన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా చెప్పారు. ప్రమోషన్ అంటే ఏంటి, ఒక మినిస్టర్ పదవి ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా చూసుకున్నా సరే టీడీపీ కేడర్ అంతా కూడా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.